హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనము మే 2వ తేదీ ఓకేనా, మే 2 హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా, తెలుగులో మీకు అద్భుతమైన క్లాసెస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే మన హిందూ అనాలిసిస్ అనేది ఏపీ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన క్వాలిటీతో మీకు యూపీఎస్సీ లెవెల్లో హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా రోజువారీగా మనం అనలైజ్ అనేది చేస్తున్నాం. డోంట్ మిస్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా, అది హైదరాబాద్ మరియు వైజాగ్ ఈ 2 ప్రాంతాల నుండి మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా, కైండ్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అన్న. మీరు కాలం కోసం వెయిట్ చేయొద్దు, దేనికోసం వెయిట్ చేయొద్దు. మీరు ఆలోచనలో పెట్టుకున్నారు అంటే మీరు సాధించాలన్న. ఎందుకంటే ఆ ఏజ్లో, ఆ టైంలో ఆ ఫైర్ని పెట్టి మీరు చదివితేనే సాధించగలరు. తర్వాత కాలం మీకోసం తోడు రాదు. సో కైండ్లీ గైస్, అలాంటి మీకోసం ఒక అద్భుతమైన లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన మన యొక్క కోర్స్ అనేది అందిస్తున్నాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా ఏంటంటే 80,000 ఫీజుతో 10,000 మాత్రమే మీరు నెలసరి ఈఎంఐ కట్టుకునే అవకాశంతో మీకు ఏంటంటేనన్నా తగినటువంటి ఇన్ఫర్మేషన్తో అద్భుతమైన మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం అద్భుతమైన కోర్స్ అనేది మీకోసం అందిస్తూ ఉన్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమన్నా ఇతర ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు ఇస్తారు. అలాగే హైదరాబాద్కి రండి, వైజాగ్కి రండి, మన ఇన్స్టిట్యూషన్కి రండి, కూర్చోండి, క్లాస్ వినండి, ఎంత మాత్రం చెబుతున్నారు అనేది అర్థం చేసుకోండి. తరువాత మీరు నచ్చితేనే కూడా జాయిన్ అవ్వచ్చు. విల్ ప్రొవైడ్ ఫ్రీ డెమోస్ ఫర్ యూ నన్న. మీరు వచ్చి క్లాస్లో కూర్చొని తర్వాతే మీరు నిర్ణయించుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరు ఇవ్వరు, మనమైతే మీకోసం కల్పిస్తూ ఉన్నాం. దట్ ఈస్ వాట్ వి బోత్ ట్రస్ట్ ఇన్ ఈచ్ అదర్. ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు ఆఫ్లైన్ తీసుకునేసి కొంతకాలం తర్వాత చాలామంది స్టూడెంట్స్ 1 ఇయర్ కన్సిస్టెన్స్గా రాలేక ఏదో ఒక ప్రాబ్లం వల్ల కూడా ఇంట్లోకి ఉండి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. మనం ఏంటంటే ఇక్కడ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఆన్లైన్ యాక్సెస్ ఫర్ ఫ్రీ. సార్ నేను క్లాస్ విన్నాను సార్, మళ్ళీ నాకు ఆన్లైన్లో వింటే బాగుంటుంది సార్ అనుకుంటున్నారా, 2 సార్లు వినే అవకాశం కూడా మనం కల్పిస్తున్నాం అన్నమాట. సో అదే ఆన్లైన్ యాక్సెస్ కూడా ఆఫ్లైన్ తీసుకున్న వారికి ఇస్తున్నాం. సో అంటే దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవర్ యూ క్యాన్ హ్యావ్. ఆన్లైన్ ఒకటే మీకు 60,000-70,000 అవుతుంది, ఆఫ్లైన్ ఒకటే అంటే బయట ల్యాక్స్లో అవుతుంది. కానీ మనం 2 కలిపి మీకు ఈ అవకాశం అనేది కల్పిస్తున్నాం. ఇది లిమిటెడ్ టైం మాత్రమే, త్వరగా జాయిన్ అవుతున్న వారికి మాత్రమే ఇలాంటి ఆపర్చునిటీ. కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. తర్వాత ఆన్లైన్ కోర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, 15th మే వరకు మాత్రమే ఈ ఫీస్ అనేది మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత మీకు 10,000 రూపాయలు ఇంక్రీజ్ అనేది అవుతుంది 16th మే నుంచి. మరీ చెబుతున్నాను, తక్కువ కాలపు సమయం మాత్రమే ఈ యొక్క ఆఫర్ అందుబాటులో ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆన్లైన్ పద్ధతిలో లైఫ్ టైం వ్యాలిడిటీలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ చూడండి, 60,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ అనమాట. 5,000 రూపాయలు మాత్రమే మీరు నెలసరి కూడా కట్టుకుంటూ ఈఎంఐ పద్ధతిలో కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తూ ఉన్నాం. ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఫీజ్ అనేది మీకు 10,000 రూపాయల కంటే కూడా ఎక్కువ అనేది అవుతుంది, అంటే 70,000గా మారిపోతుంది 16 మే నుంచి. సో పదే చెప్తున్నాను, త్వరపడగలరు. ఎందుకంటే 15 మే వరకు మాత్రమే ఈ యొక్క అద్భుతమైన అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నమాట. సో రోజు మనము ఒక ఎంసీక్యూస్ అనేది అడుగుతూ ఉన్నాం యూపీఎస్సీ లెవెల్లో. నిన్న క్వశ్చన్కి ఓన్లీ ఒక కమెంట్ వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరు ఆన్సర్ కమెంట్ చేయలేదు. సో అందుకే ఈరోజు నేను క్వశ్చన్ ఇవ్వట్లేదు. ఓకేనా? సో వన్ థింగ్ నన్న, ఇక్కడ పార్టిసిపేటివ్ నేచర్ కావాలి. ఈ క్వశ్చన్స్ ఇస్తున్నది ఏంటన్నా, మీరు ఆన్సర్స్ ట్రై చేశారా, మిస్టేక్ చేశారా, అప్పుడు నెక్స్ట్ వీడియోలో ఓకే ఎక్కడ తప్పు చేశాము, యూపీఎస్సీ లెవెల్లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఆ స్పిరిట్ని మీలో రప్పియడానికే క్వశ్చన్స్ అనేది నేను ఇస్తున్నాను. సో అందువలనే ఇఫ్ అరౌండ్ 10+ కమెంట్స్ వచ్చాయి అంటే అప్పుడు ఆన్సర్స్ కమెంట్ చేయాలి, అప్పుడు మీరు తప్పులు తెలుసుకుంటున్నారని నాకు తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్. ఎందుకంటే ఈ హిందూ అనాలిసిస్ మాత్రమే మీరు చదివే క్లాసెస్ అనేది చాలా వాల్యుబుల్ నాన్న. అంత వాల్యుబుల్ మీకు కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలా, మీరు భక్తి భయం ఉండి చదవాలి. ఎందుకంటే మీరంతా కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న కాలం ఇది.
సో మీకంతా కూడా రైట్ ఆపర్చునిటీ ఉంది, సరైన అవకాశం ఉంది. సో పరిగెత్తండి, సక్సెస్ కోసం పరిగెత్తండి. ఎందుకంటే మీరు ఆగిన ప్రతి క్షణం మీ ముందు వేల మంది కాదు లక్షలాది మంది పరిగెడుతున్నారు. కాంపిటీషన్ హెవీగా ఉంది. పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అన్న. మనం కూడా ఎందుకు ఇక్కడ నవ్వుకోవడానికి, జాలీకి, దీనికి టైం లేదన్న. వీ గన మేక్ ఇట్ హ్యాపన్. మీరంతా కూడా ఒక మంచి ఆఫీసర్స్ అవ్వాలనేది మాలో ఉండే గట్టి నమ్మకం, కోరిక. ఖచ్చితంగా అవతారనే మేము కూడా చెప్తున్నాం. సో బీ ప్రిపేర్డ్, వర్క్ హార్డ్. సో ఇక్కడ చూడండి, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ తరపు నుంచి కూడా రిలీజ్ చేసే రిపోర్టేనన్నా ఇది. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఇది యూపీఎస్సీలో ఆల్రెడీ ఒకసారిగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ సంబంధితమైన క్వశ్చన్ కూడా వచ్చింది. సో రిపోర్ట్ సంబంధితమైన క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీ అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఇక రాబోయే ప్రిలిమ్స్ రాసేవారైనా కానీ, నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేవారైనా కానీ, ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కసారిగా మీరు అవగాహన తెచ్చుకోనండి. ఖచ్చితంగా చదవండి. దట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ చూస్తారు కదా నాన్న, చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి లైఫ్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. మనందరికీ కూడా మన ఆలోచనల్ని, కష్టాలను మర్చిపోయేలా చేయడానికి, మన మూడ్ని, మన పర్సెప్షన్ని, మన ఆలోచన విధానాన్ని, వాటన్నిటిని మార్చగలిగిన ఒక మందు ఉంటే బాగున్ను, ఒక మెడిసిన్ ఉంటే బాగున్ను అనుకుంటారు కదా నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మన బాధలన్నీ మాయమైపోతాయి, అన్నీ మారిపోతాయి, నార్మల్గా ఉండే ఒక ఫీల్ వస్తుంది అనేలా ఒక డ్రగ్ ఉంటే బాగున్ను అనిపిస్తుంది కదా. సో అలాగే నాకు అనిపించింది. సో అలాగనే నేను ఈరోజు హిందూ పేపర్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో దీనికి సంబంధితమైన అద్భుతమైన ఆర్టికల్ ఉంది. సరే ఏంది రబ్బా ఆలోచనలకి దగ్గరగా ఉంటున్న ఆర్టికల్గా ఉంది అని స్టడీ చేస్తే ఇక్కడ అది ఓకేనా, సైకీడెలిక్ సబ్స్టెన్సెస్. సో ఈ యొక్క ఆర్టికల్ అనేది దేని గురించి? సైకీడెలిక్ సబ్స్టెన్సెస్ గురించి. ఓకేనా, ఈ మధ్యకాలంలో మెడిసినల్ యూసెస్లో వాటి యొక్క ప్రాపర్టీస్ వల్ల అత్యంత ఉపయోగపడుతున్న ఒక డ్రగ్స్ అని చెప్తున్నారు, సైకీడెలిక్ సబ్స్టెన్సెస్. సో ఇది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో హిందూ పేపర్లో వచ్చింది, చాలా క్రూషియల్. సో చాలా వరకు సైకీడెలిక్ సబ్స్టెన్సెస్ అనేది మన ఇండియాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ద్వారా బ్యాన్ అనేది చేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు ఇక్కడ చూడండి, ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్స్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. నేను దాని గురించే కదా మాట్లాడాను. ప్రతి ఒక్కరికి కూడా డిప్రెషన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటుంది. వాటిని మనం అడ్డుకోవడానికి ఈ డిప్రెషన్, ప్రాబ్లమ్స్, ఈ యొక్క సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, వాటన్నిటికీ కూడా ఒక ప్రాబ్లంకి అంతా కూడా ఒక సొల్యూషన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. అలా అనిపించేదే ఈ యొక్క డ్రగ్స్ అన్నమాట. సో వాటి మీద రీసెర్చ్ చేస్తూ వాటి యొక్క ఉపయోగాలను వాళ్ళు స్టడీ చేస్తూ వాటి గురించి మనము చూస్తున్నాం. సో అందులో ఏంటివి, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేస్తాం. సార్ యూపీఎస్సీ చదువుతుంటే వీటికి కూడా ఆన్సర్ దొరుకుతుండే? ఖచ్చితంగానన్నా. సో ఇది ఏంటంటే నాన్న, డ్రగ్స్, మెడిసిన్, వీటన్నిటినీ కూడా గవర్నెన్స్, ఓకేనా, ఎలా మన గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయాలి ఏంటి, ఆ యొక్క గవర్నెన్స్ రిలేటెడ్ టాపిక్స్లో జిఎస్ పేపర్ 2లో మీకు వస్తుంది. సో మొత్తానికైతే ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుందన్న? సో వీ నో దట్ సైకీడెలిక్స్. సో మీకు ఫస్ట్ ఆ పదం అంటే ఏంటో తెలియాలి, తరువాత దాని యొక్క టర్మ్స్, కండిషన్స్, ప్రాపర్టీస్, ఇక్కడ వారు ఆర్టికల్లో ఏం చెప్పారో ప్రతి ఒక్క విషయం మనకి తెలియాలన్నమాట. సో చూడండి, ఈ డ్రగ్స్ అనేది రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. రిక్రియేషనల్ డ్రగ్స్, అలాగే మెడిసినల్ పర్పసెస్. సింపుల్ నన్న. సో ఎవరైనా కానీ డ్రగ్స్, ఓపియం కానీ, marijuana కానీ, గంజాయి కానీ, ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తారు? వారు ఫేస్ చేసిన ప్రపంచాన్ని మర్చిపోయి ఇంకో ప్రపంచంలో బతకడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. అవన్నీ ఓవర్ డోసెస్, అవన్నీ రిక్రియేషనల్ యాక్టివిటీస్, అదర్ పర్పసెస్. కానీ ఇవి మనం ప్రాపర్గా మెడిసినల్ పర్పసెస్కి ఉపయోగిస్తే అవి మెడిసిన్గా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ సైకీడెలిక్ సబ్స్టెన్సెస్ అనేది ఏంటంటే, ఇవి ఉపయోగించుకున్నామంటే చాలా వరకు ఏంటంటే ఆల్టర్ ద ఇండివిజువల్. సో ఆల్టర్ ద పర్సెప్షన్స్, ఒక మనిషి యొక్క పర్సెప్షన్ని, తను చూస్తున్న విధాన్ని, ఉగ్రాన్ని, కోపాన్ని, ఓకేనా, సో డిప్రెషన్ మూడ్ని, ఓకేనా, సో అలాగే థాట్ ప్రాసెస్ని, ప్రతి ఒక్క విషయాన్ని మాడిఫై చేసే కేపబిలిటీ ఉన్నదన్నమాట. థాట్ ప్రాసెసింగ్, ఆలోచన విధానం ప్రతి ఒక్కటి కూడా మనకి మాడిఫై చేస్తుందన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా మాడిఫై చేస్తుంది, బట్ స్టిల్ రిమైన్ కాన్షియస్.
మత్తులో పోయి మనం మాయమైపోవడం కాదు, ఓకేనా. స్టిల్ రిమైన్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, మనము మన ప్రపంచంలో ఉండే విషయాలు తెలుసుకుంటూ మనకి అవగాహన ఉంటూ క్లియర్గా ఉంటూ, కాకపోతే మన యొక్క పర్సెప్షన్, మూడ్ ఇవన్నీ మారాలి. ఎందుకంటే చూడండి, మరి నాన్ కాన్షియస్ అంటే ఏంటి, వాళ్ళు ఒక ప్రపంచంలో బతుకుతూ ఉంటారు, ఓకేనా. ఫుల్ మంది వేసినోడు మాట్లాడేది మనకు తెలుసు కదా, ఓకేనా. యూట్యూబ్ మీరు చూసారంటే రాకేష్ మాస్టర్ మాటలని వింటూ ఉంటారు, అలాగే తాగుబోతు మాటలని మీరు వింటుంటారు. అంటే ఏంటి, వాళ్ళంతా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఒక ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే యూ నీడ్ టు బి రియాలిటీ. మెడిసిన్ అనేది ఏమన్నా, మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ సబ్స్టెన్సెస్ నుంచి తీసుకున్న మెటీరియల్స్ని మెడిసిన్గా ఉపయోగిస్తున్నప్పుడు దట్ విల్ క్రియేట్ ఏ మోస్ట్ సక్సెస్ఫుల్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పీపుల్. మన ప్రాబ్లమ్స్కి డిప్రెషన్ అనేది ఒక మెంటల్ డిసార్డర్, తెలుసా మీకు. డిప్రెషన్ అనేది ఒక మెంటల్ డిసార్డర్, దాన్ని ఖచ్చితంగా క్యూర్ చేయాలి, తగినటువంటి మెడిసిన్స్ ఉపయోగించాలి. కానీ మన ఇండియాలో తెలుసా, రీసెంట్గా ఇది కూడా హిందూ పేపర్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఆర్టికల్ ఒకటి, 80% పర్సన్స్ ఇన్ ఇండియా ఆర్ హ్యావింగ్ మెంటల్ డిసార్డర్. చూడండి, మీ ఫ్యామిలీలో, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రతి ఒక్కరిలో పోయి చూడండి, ఏదో ఒక రకమైన డిప్రెషన్స్తో వాళ్ళు యాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈ యొక్క డిప్రెషన్ అనేది కూడా మెంటల్ డిసార్డర్లో ఒక భాగమే. కానీ దాన్ని ఒప్పుకోం, అరే నాకేమన్నా పిచ్చారా అని కోపం వస్తుంది, అవునా కదా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్ థింగ్, ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద పర్సన్స్ ఎమోషన్స్, పర్సన్స్ ఫీలింగ్స్. సో అందుకనే మన ఇండియాలో కౌన్సిలర్ జాబ్స్ ఎక్కువగా లేవు. బట్ ఫారిన్లో పోయి చూడండి, ఎప్పుడైనా యాంగర్ మేనేజ్మెంట్ ఇవన్నీ వచ్చినా కానీ గో అండ్ మీట్ ఏ కౌన్సిలర్ అని డీసెంట్గా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది, ఎందుకంటే గవర్నెన్స్లో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెడిసినల్ డ్రగ్స్ని, సైకిడెలిక్స్ని మనం ఉపయోగించుకున్నామంటే ఇవి ఏవి అడిక్టివ్ కాదు, నాన్ అడిక్టివ్ ఇన్ నేచర్. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మెడిసిన్లో ఇస్తున్న డ్రగ్స్ నాన్ అడిక్టివ్, అలాగే నాన్ టాక్సిక్ కూడా. కానీ అదే డైరెక్ట్గా మీరు marijuana ఇలాగే డ్రగ్స్ కానీ వాటి తీసుకున్నారంటే అవి చాలా వరకు ఇల్లిసిట్ డ్రగ్స్, అవన్నీ కూడా ఏంటి, చాలా డేంజరస్. సో ఇది ఇల్లీగల్ కాదు, ఇల్లిసిట్ కాదు, కాకపోతే దిస్ ఇస్ వెరీ గుడ్ టు ట్రీట్ ద పీపుల్, ఓకేనా. అలాగే ప్రపంచవ్యాప్తంగా కామన్గా ఉంటున్న సైకిడెలిక్ ఏంటి, కామన్గా మనం ఉపయోగించే సైకిడెలిక్ ఏంటి, LSD అంటారు, ఓకేనా. LSD, దాన్ని లిసర్జిక్, ఓకేనా, లిసర్జిక్ యాసిడ్, ఓకేనా. సో ఇది చూడండి, ఈ సబ్జెక్ట్ గవర్నెన్స్ మాత్రమే కాదు, ఇది కొద్దిగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రిలేటెడ్, అలాగే మెడిసినల్ రిలేటెడ్, వాటికి రిలేటెడ్ కంటెంట్. సో అందువల్ల పదాలు కొత్తగా ఉంటాయి, కొద్దిగా కఠినంగా కూడా ఉంటాయి, కానీ జాగ్రత్తగా మనం నేర్చుకోవాలా, వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. LSD అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్న సిలోసైబిన్ అంటారు, ఓకేనా, సిలోసైబిన్. ఇవి రెండూ కూడా కామన్గా మనం ఉపయోగించే సైకిడెలిక్ సబ్స్టెన్సెస్ వరల్డ్ వైడ్. కాకపోతే ట్విస్ట్ అండ్ టర్న్ ఏంటి అంటే, మన ఇండియాలో ఇవి అలోడా సార్ అంటే నేషనల్, ఓకేనా, నేషనల్ డ్రగ్స్, ఓకేనా, నేషనల్ వారీగా కూడా నార్కాటిక్స్, ఓకేనా, నార్కాటిక్స్ డ్రగ్స్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఓకేనా, నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేది 1985లో పాస్ చేశారు. ఎప్పుడు పాస్ చేశారు, 1985లో నార్కోటిక్స్ యాక్ట్. సింపుల్గా రాస్తాం మనము, అర్థమవుతుంది. నార్కోటిక్స్ యాక్ట్స్ అంటే మీకు తెలుసు కదా, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఓకేనా. సో వాటిని మనం అడ్డుకోవడం కోసం ఏంటంటే గవర్నమెంట్ లాంచ్ చేసిన చట్టం. దీంట్లో ఏంటంటే ఈ యాక్ట్ అనుసరించి బ్యాన్ చేసేసారు, ఓకేనా, బ్యాన్ ఆల్, ఓకేనా, బ్యాన్ ఆల్ ఎక్సెప్ట్, ఓకేనా, బ్యాన్ ఆల్ ఎక్సెప్ట్ అంటే అన్నిటినీ మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఎక్సెప్ట్ ఏంటంటే కీటమైన్, ఓకేనా, కీటమైన్ అనే ఒక సబ్స్టెన్స్ తప్ప మిగతావన్నీ కూడా గవర్నమెంట్ అనేది బ్యాన్ చేస్తుంది. సో ఇది మన ఇండియాలో ఉండే ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సైకిడెలిక్స్ యొక్క సిచ్యువేషన్. సో ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి మనం చదవబోయేది హిస్టారికల్ ఎలిమెంట్స్, అవన్నీ కూడా ఇక్కడ ఆర్టికల్ మీకు క్లియర్గా ఇక్కడ చెప్పుంటారు. సో హిస్టరీ ఆఫ్ సైకిడెలిక్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా. సో ఈ సైకిడెలిక్స్ అనే నేమ్ ఎలా వచ్చింది, ఓకేనా. హంఫ్రే ఓస్మండ్ అనేవారు ఫస్ట్ ఈ పదాన్ని ఉపయోగించారు, ఓకేనా. సో గ్రీక్ పదం మనకు తెలుసు కదన్న, గ్రీక్ పదంలో సైకి అంటే ఏంటి, మైండ్, అలాగే చూడండి డిలోన్ టు మేనిఫెస్ట్. సో అందుకని రెండింటిని కలిపి వాళ్ళు సైకిడెలిక్స్ అనే పేరు కూడా రావడం అనేది చరిత్రలో మనం తీసుకున్నాము. అంటే ఈ సైకిడెలిక్ సబ్స్టెన్సెస్ అనేది సో ఫస్ట్ వీరు ఏంటంటే నేమింగ్ అనేది చేశారు. తర్వాత మోడర్న్ డే యూజెస్కి అనేది ఇది ఉపయోగపడుతూ ఉంది చాలా వరకు, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే థెరపటిక్, ఓకేనా. థెరపటిక్ అంటే మనకి డిసీజెస్ క్యూర్ చేయడానికి, ఓకేనా, డిసీజెస్ క్యూర్ చేయడానికి, మనకి ట్రీట్మెంట్ చేయడానికి, ఓకేనా. సో ఇవి థెరపటిక్, అలాగే సైకోథెరపీస్ అంటారు, ఓకేనా. సైకోథెరపీస్ అంటే సో ఒక సైకలాజికల్ థెరపీస్కి, వాటికి ఒక మేనేజ్మెంట్స్కి, యాంగర్ మేనేజ్మెంట్, డిప్రెషన్ ఇలాంటి వాటిటన్నింటినీ కూడా మనం అడ్డుకోవడానికి అనేది గవర్నమెంట్ అనేది
ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే చాలా వరకు చాలామందికి మెడిసినల్గా అనేది దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. సో తర్వాత తీసుకున్నారు అంటే చాలా వరకు ఏంటంటే ఎక్కువగా ఆ కాలంలో ఏంటంటే హిస్టారికల్గా తీసుకున్నాము అంటే మనం ఎక్కువగా ఉపయోగించిన ఒక సైకిడెలిక్ డ్రగ్స్ ఏంటంటే పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఈ పదాలు ఇంతవరకు మనం వినని పేర్లుగా ఉంటాయి, కొత్త పదాలుగా ఉంటాయి. ఏంటి సిలోబిన్ అండ్ మెస్కలిన్, ఓకేనా. సిలోబిన్ అండ్ మెస్కలిన్ అనేది కొత్త పదాలు. సో ఇప్పుడు మనం ఏంటంటేనన్నా మీకు ఇంకో కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఇవి కొంతమందికి హర్టింగ్గా ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు హర్ట్, బట్ రియాలిటీ మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో చాలామంది కొన్నిసారి భక్తిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ ఒక కాలం నుంచి కూడా స్పిరిచువల్ రిచువల్స్లో కూడా ఇలాంటివి ఉపయోగించేవాళ్ళు. ఇంకా హిస్టారికల్గా చరిత్రాత్మకంగా కూడా ఉపయోగించారు. అలాగే చూడండి కొందరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ రియల్గా కొందరు భక్తితో దేవుని సేవలో ఉన్న వాళ్ళ గురించి కాదు. కొంతమంది అంటే బాబాజీస్ ఇలా ట్రెండ్ అయిపోయి అక్కడ కొందరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళు విలీనమైపోతారు. బయట ప్రపంచానికి వాళ్ళకి సంబంధం లేని ఒక ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. అసలు రారు. వాళ్ళ సైకాలజికల్ థాట్ని మనం మార్చలేం. వారు ఒకలాగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది మ్యానిపులేటెడ్గా ఉంటుంది. ఎందుకు ఇండియాలో బ్యాండ్ అనే దానికి కూడా కారణం ఇది. ఎందుకంటే దాన్ని తప్పుడుగా ఉపయోగించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వీటన్నిటిని మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండియాలో బ్యాండ్గా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కాలం నుంచి కూడా సెరమోనీస్కి ఉపయోగిస్తారు, ఓకేనా. సెరమోనియల్గా ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే హీలింగ్కి ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే స్పిరిచువల్ రిచువల్స్, ఓకేనా. కొన్ని స్పిరిచువల్ రిచువల్స్లో కూడా మనకి ఉపయోగిస్తారు. మనకు తెలుస్తుంది మామూలు మనిషి అంత ఉగ్రంగా కానీ అంత డిఫరెంట్గా యాక్ట్ చేయరు. కానీ ఎప్పుడైతే స్పిరిచువల్ వీటిలో ఇన్వాల్వ్ అయిపోయారో కొందరు ఏంటంటే వాళ్ళ యాక్ట్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళ యొక్క అంటే విపరీతమైన భక్తి ఉంటుంది చూసారా. సో అదేంటంటే దే డోంట్ ఈవెన్ అంటే వాళ్ళకి ఒక రేషనాలిటీ అనేది ఉండదు. సో ఆ విధంగా అనేది మారిపోతుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ వన్. సో కొన్ని ఫేక్ బాబాస్ కానీ ఫేక్ ఇలా చేస్తున్నప్పుడు అంటే ఇలాంటి అడిక్టివ్ ఎలిమెంట్స్ అనేది కూడా వాళ్ళు సప్లై చేస్తుంటారు. సో ఇంకా చెప్పాలంటే కొన్ని టీవీ సిరీస్ మూవీస్ అన్నింటిలో కూడా మీకు చూపిస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని సప్లై చేస్తున్నారు. సో ఆ సప్లై చేసే ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా సైకిడెలిక్ సబ్స్టెన్సెస్, అవన్నీ కూడా డ్రగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటేనన్నా ఇవన్నీ మన పర్సెప్షన్ అంటే ఏంటి, మీ నమ్మకాలను మీ ఆలోచనలు కూడా మార్చేస్తుంది. అంటే మీరు అలాంటి ఒక డ్రగ్స్ తీసుకోకముందు మీ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, తీసుకున్నాక మీ ఆలోచన విధానం అనేది ఒకలా ఉంటుంది. అంటే కంప్లీట్గా యూ విల్ బీ ఎ డిఫరెంట్ పర్సన్ అనేది మీరు తెలుసుకోవాలి, ఓకేనా. మీ కంట్రోల్లో మీరు ఉండరనేది కూడా వాస్తవం మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఒక విషయం అనమాట. సో ఇవన్నీ కూడా మనం వినడానికే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, బట్ రియాలిటీ ఇస్ దట్. సో సైకిడెలిక్ సబ్స్టెన్సెస్ గురించి మనం తెలుసుకోవాల్సిన విధానం ఇది. అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే సొమాటిక్ ఎక్స్పీరియన్సెస్ చాలా హాయిగా ఉంటుంది, మూడ్ అనేది మార్చేస్తుంది, మన థాట్ ప్రాసెస్ మార్చేస్తుంది, మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది, ఓకేనా. సో అది మనకి డిప్రెషన్ ఇలాంటి సమయాల్లో ఉపయోగించుకున్నాము అంటే దట్ ఈస్ వన్ థింగ్ ఫర్ ద గుడ్. కాకపోతే ఇది ఏంటంటేనన్నా ఇది ఇంకా డిఫరెంట్గా మనల్ని వేరే డొమైన్లోకి తీసుకెళ్తూ మనం ఇంకొకరు ఏది చెప్తే అది నిజమని నమ్మే విధంగా అనేది ఇది మనల్ని తీసుకెళ్ళిపోతుంది. సో ఇదంతా కూడా ఏంటంటేనన్నా ఒక టాక్టికల్ డొమైన్లో ఉపయోగించుకొని మిమ్మల్ని మార్చడానికి మీ యొక్క చూడండి యూఫోరియా, ఓకేనా, మీ యొక్క ఆలోచన విధానాన్ని, యాంగ్జైటీని, ప్రతి ఒక్క దాన్ని మార్చడానికి వీటిని ఉపయోగిస్తారు కాబట్టి సో ఇవన్నీ కూడా చాలా వరకు డిఫరెంట్. అలాగే దీని ద్వారా ఏంటంటేనన్నా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఓకేనా, ఎంథియోజెనిక్ ఎక్స్పీరియన్సెస్ అంటే భక్తిలో విలీనమైపోతే ఒక రకమైన ఎక్స్పీరియన్స్. వావ్ సార్ నాకు స్వర్గంలోకి వెళ్ళినట్టుంది అలా ట్రాన్సెండెంటల్. సో మీకు దీనికి చెప్పాలంటే ఒక మూవీ తీశారు నాన్న, ట్రాన్స్ అనే మూవీ. సో ఆల్రెడీ తీశారు. సో దాని మీద చాలా అద్భుతంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి వీటి గురించి తీసుంటారు. సైకోడెలిక్ సబ్స్టెన్సెస్ గురించి దాంట్లో చాలా అద్భుతంగా చెప్పండి. సో ఈ ట్రాన్సెండెంటల్ అలాగే ఏంటంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, సో భక్తిలో మునిగిపోయి ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ప్రపంచంలో బతికేయడానికి మనకు ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా, అలాంటి ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీకు ఈ యొక్క సైకిడెలిక్ సబ్స్టెన్సెస్ అనేది కలిగిస్తాయి అనమాట. సో అందుకని ఇండియాలో దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం ఏంటంటే ఎక్కువగా ఏంటంటే బ్యాన్ అనేది చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటేనన్నా ఇవి ఎలా ఫంక్షన్ అవుతుంది, హౌ అంటే ఈ మందులు మనం తీసుకుంటే మన బ్రెయిన్లో ఎలా ఫంక్షన్ అవుతుందో ఒక డౌట్ వస్తుంది. సో అందులో ఏంటంటేనన్నా ఈ యొక్క సైకోడెలిక్స్ అనేది ఏంటంటేనన్నా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్లో ఏంటంటేనన్నా సెరోటోనిన్, ఓకేనా, సెరోటోనిన్ అనే ఒక లెవెల్స్ ఉంటాయి. సెరోటోనిన్ అనే ఒక ఎంజైమ్స్ ఉంటాయి. సో వాటి యొక్క లెవెల్స్ అనేది సెరోటోనిన్ లెవెల్స్ అనేది బూస్ట్ చేస్తుందన్నమాట, పెంచుతుందన్నమాట. సో అందువలనే ఏంటంటే మన యొక్క బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయిపోయి ఈ సెరోటోనిన్ రిసెప్టార్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఏంటంటే మన బ్రెయిన్ అనేది
చేంజ్ అవుతుందన్నమాట. సో హౌ ఇట్ వర్క్స్ అనేది మనకి అర్థమైంది. ఓకేనా. కాకపోతే ఈ సైకోటిలిక్ సబ్స్టెన్సెస్ ఏమైనా కానీ హానికరమా, ఏమైనా కానీ ప్రాబ్లమా అనేది మనం తెలుసుకోవాలి. సో రీసెంట్గా తీసుకున్నారు అంటే ఇక్కడ మనం ఏంటంటేనన్న ఇది చాలా సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నా సరే వీటి వల్ల ఏంటంటేనన్న అంటే ఇంపాక్ట్స్ అంటే నెగటివ్ ఇంపాక్ట్స్ తీసుకున్నాము అంటే ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్నిసార్లు ఇది ఎక్స్ట్రీమ్ హై యూస్ చేసుకున్నామంటే అప్పుడు అక్యూట్ కార్డియాక్ అరెస్ట్ కానీ, ఓకేనా, అక్యూట్ కార్డియాక్ అరెస్ట్ తర్వాత ఏంటంటేనన్నా నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేయడం, ఓకేనా, నర్వస్ సిస్టమ్ని మనకి డ్యామేజ్ చేయడం కానీ, అలాగే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ అనేది మనకి రావచ్చు. ఓకేనా. సో అలాగే కొన్నిసార్లు మనకి సెరోటోనిన్ సిండ్రోమ్ కూడా రావచ్చు. సో ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకనే మనం ఏదైనా మంచి అయినా చెడైనా కానీ ఒక లిమిటేషన్స్లో ఉండాలి. సో డ్రగ్ అన్నప్పుడు కూడా లిమిటెడ్ మెడికల్ అసైన్డ్ డ్రగ్స్ మనం ఉపయోగిస్తేనే ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంతకంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇవన్నీ కూడా చాలా వరకు ప్రాబ్లంగా అనేది అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే నాన్న ఇక్కడ థెరపిస్ట్, ఓకేనా, థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఏంటంటే సైకోథెరపీస్ అన్నిటికీ కూడా సైకలాజికల్ థెరపీస్ అన్నిటికీ కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటిని అబ్జర్వేషన్లో పెట్టి సో ఆ సబ్స్టెన్స్ని ఇచ్చి తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి అందుకనే హాస్పిటల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది వారు దీంట్లో అందిస్తూ ఉంటారు. సో కాకపోతే వీటి యొక్క ఉపయోగం అనేది చాలా వరకు మన యొక్క మెంటల్ డిసార్డర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని అడ్డుకోవడంలో ఎంతో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క సైకోటిక్ సబ్స్టెన్సెస్ గురించి మనం అద్భుతంగా అనేది తెలుసుకున్నాం అన్నమాట. సరే, ఈ సైకోటిలిక్స్ చదువుకున్న తర్వాత ఎవరికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే పెళ్ళైన వాళ్ళకే కదా. ఎందుకని మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు నాన్న. సో ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక చాలామంది విడిపోవాలని నిర్ణయించుకుంటారు. సో ఇలా డైవర్స్ కేసుకి ఇద్దరు కపుల్స్ గొడవ పడుతూ విడిపోతూ ఉన్నది చూస్తూ ఉన్నానన్నమాట. సరే, వీళ్ళకి మందిద్దాం అనుకునేలోగా వీళ్ళు సుప్రీంకోర్టుకి కోర్టు కేసుకి వెళ్ళిపోయారు. కానీ కోర్టు కేసులో డిలే అవుతుంది అని నిర్ణయించుకున్న సమయంలో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటేనన్నా సేస్ ఇట్ క్యాన్ ఎండ్ ద వెయిట్ ఫర్ కన్సెన్షువల్ డైవర్స్. అంటే సుప్రీంకోర్టు తరపు నుంచి సుప్రీంకోర్టు యొక్క ఎక్స్ట్రాడినరీ పవర్ ఒకటి ఉంది. ఆ పవరే చూడండి ఆర్టికల్ 142. ఈరోజు మనం చదవాల్సిందంటే ఆర్టికల్ 142 అంటే ఏంటి, సో ఆ పవర్ ఏంటి. సో అంటే ఏంటంటేనన్న ఈ డైవర్స్ ఇవ్వడానికి మధ్య కలుగుతున్న టైం డిలే ఏదైతే ఉంటుందో, కేస్ డిలే ఏదైతే ఉంటుందో సో దాన్ని ఏంటంటేనన్న తగ్గించే అవకాశం అనేది మన సుప్రీంకోర్టుకి ఉన్నట్టు చెబుతూ ఈ రీసెంట్గా అనేది స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డైవర్స్ కేస్ సంబంధితమైన కరెంట్ ప్రొసీజర్ ఏముంది అనేది మనం తెలుసుకున్నాం. జిఎస్ పేపర్ 2లో మీకు వచ్చే అద్భుతమైన ఆర్టికల్ ఇది. సో ఇక్కడ మన డైవర్స్ యాక్ట్కి సంబంధించి గవర్నమెంట్ అనుసరించి మ్యూచువల్ కన్సెంట్తో ఏ చట్టం అనేది పనిచేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో డైవర్స్ అనేది ఏ యొక్క చట్టం అనుసరించి మనం ఫైల్ చేస్తామంటే హిందూ మ్యారేజ్ యాక్ట్. సో గుర్తుపెట్టుకోండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. సో 1955 యాక్ట్ని అనుసరించి ఏంటంటేనన్నా సో మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు కూడా ఆ యొక్క మ్యారేజ్ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయలేక వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో ఏంటంటే దే క్యాన్ అప్లై ఫర్ డైవర్స్ అన్నమాట. సో మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి, సో ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ కాదు, ఇద్దరు కూడా డిసైడ్ అయ్యి ఆలోచించుకొని బోత్ పార్టీస్, ఇక్కడ చూడండి బోత్ పార్టీస్ అనేది సో ఈ యొక్క కేస్ అనేది ఫైల్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ కేస్ అనేది ఎక్కడ ఫైల్ చేస్తారంటేనన్నా సో ఇక్కడ బోత్ పార్టీస్ అన్నప్పుడు ఏంటి, ఇద్దరు కూడా ఒకరు కాదు. సో ఒకరు అన్నప్పుడు అది డిఫరెంట్ కేటగిరీస్లో వస్తుంది, కన్సెన్షువల్. ఓకేనా. సో ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్తో ఏంటంటేనన్నా సో ఇక్కడ బోత్ పార్టీస్ అన్నప్పుడు ఇద్దరు కూడా ఫైల్ చేయాలి. ఓకేనా. సో బోత్ పార్టీస్ అనేది ఫైల్ చేయొచ్చు పెటిషన్. సో పెటిషన్ అనేది ఫైల్ చేస్తారనమాట. ఆ పెటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎక్కడ ఏంటి అనేది అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేస్తారు. సో మ్యూచువల్ కన్సెంట్ ఇక్కడ డిస్ట్రిక్ట్, ఓకేనా, డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేస్తున్నప్పుడు సో అక్కడ ఏంటంటేనన్నా వారు, ఓకేనా, సో ఇక్కడ ఫైల్ చేసినప్పుడు ప్రజెంట్ ప్రొసీజింగ్ అంటే ఈరోజు ఉంటున్న ఇప్పుడు ప్రజెంట్ డే మోడల్లో ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ బీన్ లివింగ్ సపరేట్లీ ఫర్ 1 year ఆర్ మోర్. సో అక్కడ ఏంటి 1 year కంటే ఎక్కువగా ఏంటంటే సో పెటిషన్లో ఏం చెప్తారు, ఓకేనా, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఓకేనా, గ్రేటర్ దెన్ 1 year లివింగ్ సపరేట్లీ. సో ఇక్కడ సెట్ కాలా, అందువల్ల ఇద్దరు కూడా లివింగ్ సపరేట్లీ అన్నప్పుడు అలా ఆ యొక్క పెటిషన్స్లో వారు మెన్షన్ చేస్తారనమాట. తర్వాత ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్లీ ఇద్దరు కూడా అగ్రీ చేయాలి. ఏమని,
మ్యూచువల్ అగ్రీ అంటే ఇక నుంచి మేమిద్దరం కూడా కలిసి ఉండలేము, 1 ఇయర్ పాటు సపరేట్గా ఉండాలి. తర్వాత ఏంటంటే నాన్న ఇక్కడ మ్యూచువల్లీ ఏంటంటే అగ్రీ చేసుకోవాలి. ఓకేనా, అగ్రీ చేసుకునేసి ఇక విడిపోతాము అనేది వాళ్ళు ఫైల్ చేయాలి. సో అలాగే ఈ ప్రొవిజన్ అప్లై చేసిన తర్వాత, ఓకేనా, సో ఈ ప్రొవిజన్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే 1 ఇయర్ చూడండి క్లియర్గా మ్యూచువల్గా అగ్రీ చేసిన తర్వాత ఏంటంటే వారు ఇక్కడ చూడండి వెయిట్ చేయాలి. దేనికి? ఒక 6 to 8 months వెయిట్ పీరియడ్. అంతకంటే ముందు ఈ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే వారు అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్ అంటే వారు డైవర్స్ పిటిషన్ వేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వారు మ్యారేజ్ అయ్యి 1 సంవత్సరం అయినా పూర్తయి ఉండాలి. సో ఈ పిటిషన్ వేసేటప్పుడు ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే ఇద్దరు వచ్చేసి 1 ఇయర్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏంటంటేనన్నా వారు ఏవైనా కానీ కేటగిరీస్లో వీరు డైవర్స్ అప్లై చేయొచ్చు. అడల్టరీ, ఓకేనా, అడల్టరీ కేటగిరీలో, తర్వాత క్రువల్టీలో, ఓకేనా, క్రువల్టీ, డెసెషన్, అసలు వదిలేసి వెళ్ళిపోవడం కానీ, రిలీజియస్ మార్పిడి కోసం, ఓకేనా, రిలీజియస్ కన్వర్షన్ అడిగినా అయినా, సో ఓకేనా. సో అలాగే ఏంటంటే ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటంటేనన్నా ఒక డిసీజెస్ కానీ, లెప్రసీ కానీ ఇలాంటి వాటికి అగేన్స్ట్గా కూడా వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటేనన్నా బోత్ పార్టీస్, ఓకేనా, ఇద్దరు పార్టీస్ కూడా ఏంటంటేనన్నా అప్లై చేసిన తర్వాత దే నీడ్ టు వెయిట్, ఓకేనా. వెయిట్ అనేది ఏంటంటే ఈ వెయిట్ చేయాలి. ఈ ఆర్టికల్ మొత్తం దీని గురించే మాట్లాడుతుంది. వెయిట్ ఏంటంటే 6 to 18 months వెయిట్ చేయాలి. అంటే 6 నుంచి 18 నెలలు అనేది ఏంటంటే డైవర్స్ పిటిషన్ని విత్డ్రా చేయడం కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. అంటే మీరు ఇక్కడ ఏంటంటే 6 నెలల తర్వాతనే కనిపించి మీరు ఆ మధ్యలో మీరు విత్డ్రా చేసేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ 6 months, ఓకేనా, 6 months టైం అనేది దేనికి ఉందంటే 6 months టైం ఫార్ విత్డ్రావల్ అంటే మీరు ఆ యొక్క, ఓకేనా, సో విత్డ్రావల్ అంటే ఏంటంటే ఆ యొక్క కేసుని మీరు విత్డ్రా చేసి ఇద్దరు కలిసి ఉండాలి అని నిర్ణయించుకోవడానికి కోర్ట్ అనేది 6 months ఇస్తుంది. అయినా మీరు స్ట్రాంగ్గా ఉండి ఇక మాకు అవసరం లేదు విడిపోతాం అని నిర్ణయించుకునేసి డిసైడ్ అయ్యారు అంటే అప్పుడు ఏంటంటేనన్నా కోర్ట్, ఓకేనా, కోర్ట్ వచ్చేసి మీ విషయాన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తుంది. కోర్ట్ ఏం చేస్తుంది? ఎంక్వైరీ చేస్తుంది, ఓకేనా. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటేనన్నా ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, ఓకే, ఇక వీళ్ళు ఇద్దరు కలిసి ఉండలేరు అని సాటిస్ఫై అయ్యిందంటే సో అప్పుడు ఏంటంటే పాస్ చేస్తుంది, ఓకేనా. అప్పుడు ఏం చేస్తుందంటే డైవర్స్ అనేది పాస్ చేస్తుంది. అంతటితో ఏంటంటే బోత్ ఆర్ డైవర్స్డ్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఒక విషయం, ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంటే ఈ మధ్య కాలంలో కోర్టులో పెండింగ్గా ఉండే కేసులు అన్నింటిలో ఎక్కువ కాలం పెండింగ్ ఉండే కేసులు అన్నీ డైవర్స్ కేసులే. సో అంటే ఏంటి ఇక్కడ చూడండి 6 నెలల పాటు, ఓకేనా, ఒక 100 కేసులు వచ్చాయంటే 6 నెలలు ఎన్ని కేసులు పెరుగుతూ ఉంటాయి అంటే ఏంటి ఇక్కడ డిలే అనేది అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఈ టైంని తగ్గించాలి, ఇంత డిలే ఉండకూడదు అనేది గవర్నమెంట్ ఈ యొక్క సుప్రీంకోర్టు నిర్ణయించుకునేది ఏంటంటేనన్నా ఇక నుంచి ఈ యొక్క టైం పీరియడ్ మేము తగ్గిస్తాము అనేది ఈ స్టేట్మెంట్లో అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు ముందు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటేనన్నా సో ఇక్కడ మనకి లాంగ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ టైం ఉంది కదా, ఆ వెయిటింగ్ టైం తగ్గించే విధంగా సో ఓకేనా ఇంత టైం వెయిట్ చేయకుండా త్వరగా అనేది ఈ కేసుని మనము క్లోజ్ చేయొచ్చా అంటే అది సుప్రీంకోర్టు పవర్ ఉందన్నమాట. సుప్రీంకోర్టుని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు వచ్చేసి ఓకేనా ఆర్టికల్ 142లో ఏంటంటేనన్నా సో క్విక్ అంటే వెంటనే అనేది ఆ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది అనౌన్స్మెంట్ అనేది సుప్రీంకోర్టుకి పవర్ ఉంది అనేది చెప్తున్నారు, ఓకేనా. సో అంటే ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చేసి డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, ఓకేనా, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది క్విక్గా అప్రూవ్ చేయడానికి. ఎందుకంటే కోర్టులో ఎక్కువ కాలం పెండింగ్ ఉందనుకోండి, ఓకేనా, కోర్టులో ఎక్కువ కాలం పెండింగ్గా ఉంది కేసు అసలు క్లోజ్ కావట్లా. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా సర్కమ్స్టాన్సెస్లో డెసల్యూషన్ ఆఫ్ దేర్ మ్యారేజ్ అనేది ఆర్టికల్ 142ని ఇంక్లూడ్ చేసుకునేసి ఏంటంటేనన్నా వెంటనే అనేది ఈ యొక్క డైవర్స్ ఇచ్చే అవకాశం అనేది కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. సో ఈ ఇష్యూ ఎప్పుడు వచ్చిందంటే 2014లో ఒక కేసు నడిచిందన్న, దట్ ఈస్ వాట్ శిల్పా శైలేష్, ఓకేనా, శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్. సో వీళ్ళు, ఓకేనా, వరుణ్ శ్రీనివాసన్ వీరు ఏంటంటేనన్నా దే హ్యాడ్ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్ట్ అనమాట. సుప్రీంకోర్టుని వారు అప్రోచ్ అనేది చేశారు. సో అప్రోచ్ చేయడంలో ఏంటంటే ఆర్టికల్ 142ను అనుసరించి సో డైవర్స్ అనేది డైరెక్ట్లీ గ్రాంట్ డైవర్స్ అనేది సో ఇక్కడి నుంచి ఏంటి డైరెక్ట్లీ గ్రాంట్ డైవర్స్, ఓకేనా, డైరెక్ట్లీ ఆర్టికల్ 142ను ఉపయోగించుకుని డైరెక్ట్లీ గ్రాంట్ డైవర్స్ అనేది వారు అప్రోచ్ అయ్యారనమాట. సో ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 142 అంటే ఏంటి దానిలో యొక్క సుప్రీంకోర్టు యొక్క పవరు అనేది మనకి తెలుస్తుంది. సో అక్కడ ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ ఆర్టికల్
ఆర్టికల్ 142 అనేది సో మన కాన్స్టిట్యూషనల్ పవర్. ఓకేనా, ఆర్టికల్ 132 అనేది మనందరికీ తెలుసు కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ పవర్ అనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ పవర్ అనేది దేనికోసం? సుప్రీంకోర్టుకి. ఓకేనా, సో సుప్రీంకోర్టుకి ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైనా కానీ ఆర్డర్ పాస్ చేయడానికి. ఓకేనా, సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఏదైనా కానీ ఓకేనా, సో సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు యొక్క ప్లీనరీ పవర్ అంటారు. ప్లీనరీ పవర్ అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి సో ఇక్కడ లా కాకుండా ఆర్డర్ పాస్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ కంప్లీట్ సో ఏంటి ఆర్డర్. ఓకేనా, సో దిస్ ఈజ్ అన్ ఆర్డర్ ఫార్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్. సో అంటే పూర్తిగా న్యాయం చేయడం కోసం. ఓకేనా, ఫార్ కంప్లీట్ జస్టిస్ కోసం, న్యాయం దొరకడం కోసం, న్యాయం డిలే కాకుండా ఉండడం కోసం సుప్రీంకోర్టు తరపు నుంచి కూడా పాస్ చేసే ఈ యొక్క యాక్టే ఆర్టికల్ 142 అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇదే యాక్ట్ అనేది సో ఎప్పుడైనా కానీ ఎనీ మ్యాటర్. ఓకేనా, ఎనీ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్. ఓకేనా, సో ఎక్కువ కాలం పెండింగ్గా ఉంటున్న కేసెస్, పెండింగ్ బిఫోర్ అంటే ఎక్కువగా పెండింగ్ ఉంటున్న కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా క్లోజ్ చేయడం కోసం కూడా ఈ ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టు అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటేనన్నా ఈ యొక్క 142 అనేది ఇంతకుముందు ఎప్పుడు మనం ఉపయోగించాము దేంట్లో అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ ఆర్టికల్ 142కు ఉంటున్న లిమిటేషన్స్ ఏంటో సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం అనమాట. మనకి ఈ చట్టం ఉంది, ఈ లాని మన సుప్రీంకోర్టు ఉపయోగించవచ్చు అనేది ఎప్పుడు తెలిసిందంటేనన్నా భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఓకేనా, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ ఏదైతే ఉంటుందో ఈ డిజాస్టర్ సంబంధితమైన కేసు జరుగుతున్నప్పుడు. ఓకేనా, ఈ డిజాస్టర్ కేసు జరుగుతున్నప్పుడు ఆ డిజాస్టర్ కేసులో ఏంటంటేనన్నా ఆర్టికల్ 142 అనేది మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఉపయోగించింది. అప్పుడు ఇది ఏంటంటే లైమ్ లైట్లోకి వచ్చింది, న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు వచ్చేసి దాని పవర్ని యూజ్ చేసుకునేసి ఏంటంటేనన్నా జడ్జ్మెంట్ అనేది దీనిలో పాస్ చేసింది. సరే, ఇప్పుడు ఆర్టికల్ 142లో ఉంటున్న లిమిటేషన్స్ ఏంటి? ఓకేనా, లిమిటేషన్స్ అనేది ఏంటనేది సింపుల్గా తెలుసుకుందాం. సో చూడండి, ఎంతదా ఇది మనకి యాక్ట్ పాస్ చేసినా కానీ ఇట్ షుడ్ నాట్ ఇగ్నోర్ అనమాట. ఇట్ షుడ్ నాట్ ఇగ్నోర్ అంటే హక్కులు. ఓకేనా, సో ఇట్ షుడ్ నాట్ ఇగ్నోర్ ద రైట్స్ ఆఫ్ ద లిటిగెంట్. సో రైట్స్ ఆఫ్ లిటిగెంట్ ఎవరైతే ఇక్కడ ఓకేనా సో ఇక్కడ కేసు వేసి ఉంటారు కదా వారి యొక్క హక్కులను ఉల్లంఘించే విధంగా ఉండకూడదు. తర్వాత ఏంటంటేనన్నా స్టాట్యుటరీ పవర్స్. ఓకేనా, చట్టరీత్యా ఉంటున్న పవర్స్ని వ్యతిరేకంగా అనేది చేయకూడదు. ఓకేనా, స్టాట్యుటరీ పవర్స్ని కూడా ఏంటంటేనన్నా ఇది ఇగ్నోర్ అనేది చేసి చట్టాన్ని పాస్ చేయకూడదు. కాకపోతే జ్యూరిస్డిక్షన్లో జడ్జిమెంట్ అనేది క్విక్గా రావడానికి అనేది వీరు చేయాలనేది చెప్పారు. సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ నో కోర్ట్ క్యాన్ రైజ్. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే జడ్జ్మెంట్ ఏంటి సుప్రీంకోర్టు కాబట్టి నో కోర్ట్. ఓకేనా, సో నో కోర్ట్ క్యాన్ ఇష్యూ డైరెక్షన్స్ అంటే ఇంకో కోర్ట్ ఏదైనా కానీ. ఓకేనా, సో దీనికి అగెయిన్స్ట్గా అనేది డైరెక్షన్స్ కానీ ఇష్యూస్ కానీ రైజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అది ఫైనల్, ఎవరు కూడా దాన్ని ప్రశ్నించే హక్కు అనేది ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్ ఫైనలీ డన్ అండ్ డస్టెడ్ అనమాట. సో తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. సో అలా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే సుప్రీంకోర్టులో ప్రతి ఒక్క పని టైం టు టైం అయిపోతూ ఉంటుంది. కానీ మన పార్లమెంట్లో అవుతుందా? సో అంటే కాన్స్టిట్యూషన్ అనేది టైమ్లీ పని చేయాలి అనేది సుప్రీంకోర్టు జడ్జి చెప్తారనమాట. మనము చాలా సిన్సియర్గా పంక్చువల్గా ఉండాలి. యూపీఎస్సీ క్లియర్ చేయాలన్నా కానీ టైం మేనేజ్మెంట్ ఉండాలి, పంక్చువల్గా ఉండాలి, అయితేనే పని జరుగుతుంది. అదేవిధంగా ఒక టర్మ్ వచ్చింది ఎడిటోరియల్లో, కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ జిఎస్ పేపర్ 2లో ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్. మెయిన్స్లో ఏం అడుగుతారు అంటే వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ, అలాగే వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ, లేదంటే రీసెంట్లీ మెన్షన్డ్ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ ఇష్యూస్ అనేది చెబుతారు. సో ఇక్కడ ఆ ఆర్టికల్ సంబంధితమైన బ్యూటిఫుల్ డెఫినేషన్ అనేది మీకు ఈ యొక్క ఆర్టికల్లో అద్భుతంగా ఇచ్చారు. డోంట్ మిస్ టు రీడ్ దిస్ ఆర్టికల్ అన్న. సో ఫస్ట్ మనము సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అంటే ఏంటి, సో దాన్ని తెలుసుకోవడానికి ముందు సమస్య ఏంటో తెలుసుకుందామా. సో సమస్య ఏంటి అంటే అసలు ఇష్యూ ఏంటి అనేది మనం చూసుకుందాం. ఐ విల్ మేక్ ఇట్ స్మాల్ సో దట్ విల్ గెట్ మోర్ స్పేస్. యా, సో ఇక్కడ ఫస్ట్ ఇష్యూ. సో మనం ఏంటి అసలు సమస్య ఎందుకు, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది మనము తెలుసుకుందాం. ఇష్యూస్ విషయానికి వచ్చారంటే ఇది ఎక్కడ సమస్యగా వచ్చిందంటే తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ. గుర్తుపెట్టుకోండి, తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ వారే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ గురించి వర్డ్ తీసుకొచ్చారు, వాటికి అగెయిన్స్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడులో ఉంటున్న చట్టం. ఓకేనా, సో లెజిస్లేటివ్ బాడీ. ఓకేనా, లెజిస్లేటివ్
అసెంబ్లీ. సో సీఎం అయిన స్టాలిన్, అక్కడ సీఎం అయిన స్టాలిన్ వచ్చేసి ఈ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నారు. అసలు పంక్చువాలిటీ ఎందుకు వచ్చింది, ఎందుకు అడుగుతున్నారు అంటే, సో ఇక్కడ చూడండి, తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రజలచే ఎన్నుకోబడిన అసెంబ్లీ, ప్రజల యొక్క ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా అసెంబ్లీలో కూర్చొని బిల్స్ అయితే పాస్ చేశారు. అలా పాస్ చేసిన 13 బిల్స్ ఉన్నాయన్నమాట, 13 బిల్స్. అవన్నీ కూడా చూడండి విత్ హెల్డ్ అంటే ఎవరు అంటే పార్లమెంట్లో ఎంతమంది ఉంటారన్న ఒక గ్రూప్స్ ఆఫ్ మెంబర్స్, నెంబర్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క వాయిస్గా వారందరూ ఉంటారు. అవన్నీ కూడా ఎవరు అప్రూవల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా ఏంటంటే గవర్నర్ అప్రూవల్కి వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు అతను ఏంటంటే విత్ హెల్డ్ ద అసెంట్. సో ఒక బిల్లుకి అసెంట్ ఇవ్వకపోతే ఏదో ఒకటి అనుకోవచ్చు, 13 బిల్లులకి అసెంట్ వచ్చేసి గవర్నర్ ఆఫ్ తమిళనాడు. గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఎవరంటే ఆర్ఎన్ రవి. వారు అసెంట్ని అంటే ఇవ్వకుండా విత్ హెల్డ్ చేయడం అనేది జరిగింది. సో అలాగే ఇక్కడ కాన్స్టిట్యూషనల్గా మనం తీసుకున్నాము అంటే గవర్నర్ అనే ఒక మెకానిజం అనేది ఓకేనా విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ప్రెసిడెంట్ కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంఫసిస్తో అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటేనన్నా ఇది కరెక్ట్ కాదు, వీ నీడ్ ఏ రీజనబుల్ టైం పీరియడ్. సో రీజనబుల్ అంటే అసలు గవర్నర్ పొజిషన్ని వాళ్ళు ప్రశ్నించట్లా, కాకపోతే మీకు కొంతకాలం టైం ఉండాలి, ఓకేనా, రీజనబుల్ టైం పీరియడ్. ఎందుకంటే ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ప్రజల కోసం మనం ఏంటంటేనన్నా ఈ యొక్క చట్టాలనేది రూపొందిస్తున్నాం, వారి కోసం స్టేట్ గవర్నెన్స్ కోసం మనం చేస్తున్నాం. కానీ అది సకాలంలో కంప్లీట్ అయితేనే తప్ప ప్రజలకు అనేది ఇది వెళ్ళి చేరడం అనేది జరగదు. సో అందువల్ల ఏంటంటే మీరు ఎలాగైనా కానీ రీజనల్ టైం పీరియడ్ అనేది ఉండాలి. అప్పుడే ఏంటంటేనన్నా వీ కెన్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ. సో మన ఇండియా యొక్క సోవర్నిటీ ఏదైతే ఉంటుందో, సో ఏంటి మనం ఫ్రీగా పరిపాలించడానికి ఒక విషయం కానీ అలాగే డెమోక్రసీ, ఓకేనా, మన డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని కానీ మనం సేఫ్ గార్డ్ చేయడానికి అనేది ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి ఇలా ఈ యొక్క బిల్ని ఎక్కువ కాలం ఇండెఫినెట్గా హోల్డ్ చేసుకోవడం, పాస్ చేయకుండా గవర్నెన్స్ని డిలే చేయడం కరెక్ట్ కాదనేది అక్కడ మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు వచ్చిన పదమే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ సో కాల్డ్ పంక్చువాలిటీ. సో ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ కొత్త పదమా, ఇంతకుముందు ఏ దేశంలో ఇంప్లిమెంట్ చేయలేదా, మనమే ఏమన్నా తెస్తున్నామా అనే పదం మీద మీకు డౌట్ వస్తుంది. సో అది కూడా నేను మీకు ఫస్ట్ చెప్తాను. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. తర్వాత ఏంటంటేనా సో దానికి రిలేటెడ్ కంటెంట్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది మనం ఒకసారిగా చూద్దాం. కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అంటే ఏంటంటేనా టైమ్లీ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ. టైమ్లీ డిశ్చార్జ్ అంటే సరైన సమయంలో మనం ఏంటంటేనా డ్యూటీని డిశ్చార్జ్ చేయాలి. టైమ్లీ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్, ఓకేనా, డ్యూటీస్. అలాగే ఏంటంటేనా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనమాట, చట్టరీత్యా, కాన్స్టిట్యూషన్ రీత్యా. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నింటిలో కూడా మనం ఏంటంటేనా సకాలంలో మనం ఏంటంటే ఆ యొక్క డ్యూటీస్ అనేది మనము డిశ్చార్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది మన గవర్నర్ విషయమైనా కానీ ఇంకెవరి విషయమన్నా కానీ. సో ఈ డ్యూటీస్ అనేది ఏంటంటే వారి రెస్పాన్సిబిలిటీ, ఓకేనా, సరైన సమయంలో వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించాలి, కాన్స్టిట్యూషన్ని చాలా స్ట్రిక్ట్గా అనేది వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాగే ఏంటంటేనన్నా ఈ కాన్స్టిట్యూషనల్ దాంట్లో మనం అన్నెసెసరీ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెంట్రల్ స్టేట్ కాన్ఫ్లిక్ట్ కొన్ని ఉంటాయి. సో సెంట్రల్ స్టేట్ వేరే గవర్నమెంట్స్ ఉంటాయి. సో వాటి మధ్య ఇష్యూస్ వల్ల ఇక్కడ ఏంటంటే డిలేస్ అవ్వడం కానీ, తర్వాత ఏంటంటేనన్నా కాన్స్టిట్యూషన్ అనేది స్మూత్ ఫంక్షనింగ్ జరగాలి. ఎక్కడా కూడా ఏంటంటే రెండు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ప్రాబ్లమ్స్ రాకూడదు, ఓకేనా. సో ఇది తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఏంటంటే ఈ యొక్క ఇష్యూస్ అనేది రైస్ అవుతుంది. ఎప్పుడన్నా చూసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ ఉండి స్టేట్ గవర్నమెంట్లో ఇంకో పార్టీ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏంటంటేనన్నా ఇక్కడ సుపీరియారిటీనో లేదంటే కొన్ని ఇలిసిట్ పవర్స్నో వాటిని ఉపయోగించుకునేసి ఏంటంటేనన్నా లేదంటే అక్కడ ఉంటున్న కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని దుష్ప్రయోగం చేసుకుని అంటే తప్పుడుగా ఉపయోగించుకొని అక్కడ గవర్నెన్స్ అనేది ప్రాపర్గా జరగకుండా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రజలలో ఒక నెగిటివ్ కొనటేషన్, అలాగే కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేసేలాగా ఉంది. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే బికాజ్ మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్. ఎప్పుడైతే మనకి చట్టం అనేది డిస్క్రిషనరీ పవర్స్ ఇస్తుందో ఆ డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎవరూ ప్రశ్నించలేరు అనే దానికోసం మీరు మీ ఇష్టానికి ప్రవర్తించడం కరెక్ట్ కాదు అనేది వారు క్లియర్గా అనేది చెబుతున్నారు అన్నమాట. అలాగే దీని ద్వారా ఏంటంటేనన్నా మన కాన్స్టిట్యూషనల్లో లెజిస్లేచర్లో డిలేస్ అనేది మనం తగ్గించాలి. ఎందుకంటే ఈ డిస్క్రిషనరీ పవర్స్ని మనం మిస్యూజ్ చేసుకున్నామంటే ఇది అగెయిన్స్ట్ అవర్ పార్లమెంటరీ డెమోక్రసీ అనమాట, అగెయిన్స్ట్
పార్లమెంటరీ డెమోక్రసీ. మన ప్రాపర్గా మనం ఒరిజినల్ పార్లమెంటరీ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో ఆ డెమోక్రసీకి వ్యతిరేకం అనేది క్లియర్ కట్గా అనేది చెబుతున్నారు. చట్టానికి వ్యతిరేకం, డెమోక్రసీకి వ్యతిరేకం, ప్రజారాజ్యానికి ఇది వ్యతిరేకం అనేది చెప్తున్నారు. కాకపోతే ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఒక్కటే ఫస్ట్ తీసుకురావట్లేదు. సో ఈ కాన్సెప్ట్ విషయాన్ని తీసుకొస్తున్నామంటే ఈ కాన్సెప్ట్ అనేది ఇంతకు ముందు కూడా కొన్ని కంట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇవి ప్రిలిమ్స్లో మీకు ఉపయోగపడతాయి. ఏ కంట్రీస్ ఫాలో అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ యూఎస్ కానీ ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనమాట. ఆల్రెడీ దే హ్యావ్ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. కొన్ని చట్టాల్లో, కొన్ని కాన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. వాళ్ళకి చాలా వరకు ఏంటంటే స్ట్రిక్ట్గా టైమ్ లైన్స్ అనేది ఇచ్చున్నారు. సకాలంలో కొన్ని చట్టాలు ఏంటంటే టైం వేస్ట్ చేయకూడదు అనేది కూడా వాళ్ళకి మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, ఏంటది అనేది ఏంటంటే ముఖ్యంగా యునైటెడ్ స్టేట్ విషయంలో తీసుకున్నా అంటే ప్రెసిడెంట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ ఒక బిల్ని ఈ షుడ్ వీటో ద బిల్. ప్రెసిడెంట్కి వీటో అనేది ఉంటుంది, కానీ వీటో బిల్ అనేది అప్ టు లేదంటే వీటో బిల్ వితిన్ 10 days. వితిన్ 10 daysలో ఏంటంటే దాన్ని ఆ బిల్ని వ్యతిరేకిస్తున్నారు, వీటో చేస్తున్నారు అంటే 10 daysలో చేయాలి. సో ఇఫ్ హీ ఈస్ నాట్ డూయింగ్ ఇట్, ఒకవేళ అలా చేయలేకపోయింటే ఇట్ విల్ బికమ్ యాక్ట్. ఇట్ విల్ బికమ్ యాక్ట్ అంటే చూడండి, అక్కడ ఉంటున్న పార్లమెంటు ఇప్పటిలాగే. సో చూడండి, ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అక్కడ సెనెట్లో అక్కడ ఏంటంటేనా వారు ఫస్ట్ బిల్ పాస్ చేస్తారు. మన ప్రెసిడెంట్కి వచ్చేసి అప్రూవల్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే 10 రోజుల్లో అతను దాన్ని అబ్జెక్ట్ చేయాలి. చేయలేని పక్షాన్ని ఏమవుతుందంటే అది పాస్ అయిపోతుంది అనమాట. అలా అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్ అనమాట. దిస్ ఇస్ వాట్ అంటే టైమ్ బౌండ్ రెజల్యూషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్స్ లెవెల్లో వై, ఇప్పుడు గవర్నర్ సంబంధితమైన ఇష్యూస్లో ఉన్నాయి కాబట్టి వై ఇట్ ఈస్ నీడెడ్. అంటే అసలు ఇది ఎందుకు అవసరం అనేది మనం తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అనే కాన్సెప్ట్ అనేది ఎందుకు అవసరం? సో ముఖ్యంగా ఏంటంటేనన్నా టు అప్హోల్డ్ సావర్నిటీ అంటే ఏంటి? మన పరిపాలనా విధానంలో ఇంకొకరు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. సావర్నిటీ అంటే ఏంటంటేనన్నా సో ఒక గవర్నర్ వచ్చేసి ఇండెఫినెట్గా ఒక విషయాన్ని అడ్డుకోవడం కానీ, ఇండెఫినెట్గా ఒక దాన్ని హోల్డ్ చేసుకోవడం కానీ ఇవన్నీ తప్పు. ఎందుకంటే సావర్నిటీ అనేది మన డెమోక్రసీ ఇచ్చే ఒక ఆయుధం అనమాట. సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో మనకు తెలుసు, మన ఇండియా అనే సోషలిస్ట్ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటాం. అంటే ఏంటి? అక్కడ సావరెన్ అనే పదం ఉంది. అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్లో సావరెంటిటీ అనేది మనకి అతి ముఖ్యమైన పదం కాబట్టి అది మనము అప్హోల్డ్ చేసుకొని ఉండాలి. కాన్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో మన కాన్స్టిట్యూషనే ఇచ్చింది. అంటే అది దాన్ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదు. ఒక లెజిస్లేచర్ యొక్క సావరెంటీ. సో సావరెంటీ ఎవరికి? లెజిస్లేచర్ యొక్క సావరెంటీ అనేది పోతుంది. అంటే లెజిస్లేచర్ యొక్క మెయిన్ పని ఏంటి? చట్టాన్ని రూపొందించడానికి ఇంకొక పవర్ వచ్చేసి దాన్ని అడ్డుకోవడం కానీ, వారి యొక్క డిస్క్రిషన్ పవర్ ఉపయోగించడం కానీ తప్పు. అది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ క్లియర్గా అనేది చెబుతుంది. సో ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైంది. తర్వాత ఇక్కడ ఏంటంటే టైమ్లీ డెలివరీ ఆఫ్ జస్టిస్. సో కాన్స్టిట్యూషనల్గా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే టైమ్లీ డెలివరీ. సో మనకి ఏదైనా కానీ చట్టరీత్యా అందిస్తున్న ప్రతి ఒక్క విషయం ఏంటంటే టైంకి మనకి డెలివరీ అనేది అయిపోవాలి. అప్పుడే మనకు న్యాయం అనేది చేతికి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా ఒక బిల్ అవన్నీ పాస్ చేస్తున్నా అంటే అది ప్రజలని పరిపాలించడానికి, జస్టిస్కి టైమ్లీ డెలివరీ వల్ల సో రైట్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క హక్కు, రైట్స్ ఆఫ్ పీపుల్ అనేది ఎప్పుడు కూడా అప్హోల్డ్ అవుతుంది. సో వారికి సరైన సమయంలో జస్టిస్ అందుతుంది. సో జస్టిస్ అందడంలో కూడా ఇది సరైన వాల్యూ అనేది ప్లే చేస్తుంది. సో అందువల్ల దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్. తర్వాత అవాయిడ్ మిస్యూస్ ఆఫ్ పవర్స్. సో ఇప్పుడు అదే చెప్పా కదా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వేరే పార్టీస్ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు మిస్యూస్ ఆఫ్ పవర్ చేయడం అనేది అది కరెక్టే కాదు. దట్ ఈస్ నాట్ ఎ హెల్తీ డెమోక్రసీ. ఇదే తెలంగాణ గవర్నమెంట్లో కానీ, తమిళనాడు గవర్నమెంట్లో కానీ ఇప్పుడు చూడండి, 2 పార్టీస్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్లో పార్టీ వేరు. సో ఇలా చేయడం అనేది చట్టరీత్యా తప్పు. మన కాన్స్టిట్యూషనల్గా మనం ఇంత కష్టపడి ఇప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించుకుని ఆ రాజ్యాంగంలో మనం అడ్మినిస్ట్రేట్ చేస్తున్నప్పుడు అది చాలా చాలా పెద్ద తప్పు. సో అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అనే ఒక విషయం, ఆ టర్మ్ని ఇంకా ఇంపార్టెన్స్ చేసి ఇంట్రడ్యూస్ చేసి తీసుకురావడం అనేది చాలా బెటర్గా ఉంటుంది అనేది చెప్తున్నాను. అందుకే మిస్యూస్ ఆఫ్ పవర్ అనేది అవాయిడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఇలా ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఏదైతే ఉంటుందో వాటిని తప్పుగా ఉపయోగించుకోకుండా ఉండడానికి అనేది ఇది అవకాశం అనేది అందిస్తుంది. సో తర్వాత ఇక్కడ మనం ఈ కాన్స్టిట్యూషనల్గా ఈ యొక్క స్కీమ్ తీసుకొస్తున్నప్పుడు దిస్ విల్ క్రియేట్ అకౌంటబిలిటీ. సో మనకి డెమోక్రసీలో అకౌంటబిలిటీని పెంచుతుంది.
డెమోక్రసీలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్న. గవర్నెన్స్లో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా గవర్నెన్స్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది. సో అలాంటి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎవ్రీ స్టేజెస్లో ఏంటంటే తీసుకొచ్చి చాలా బెటర్గా అనేది మన గవర్నెన్స్ అనేది తీసుకొస్తుంది. ఇప్పుడు గవర్నెన్స్ ఇంకా మెరుగ్గా బెటర్గా వస్తున్నప్పుడు ఏంటంటే ప్రజలకు మన మీద నమ్మకం, ప్రజలకు గవర్నమెంట్ మీద నమ్మకం, ప్రజలకు పరిపాలన మీద నమ్మకం, ప్రజలకు డెమోక్రసీ మీద నమ్మకం. అంటే దిస్ బిల్డ్స్ ద ట్రస్ట్ నాన్న, బిల్డింగ్ ద పబ్లిక్ ట్రస్ట్. అంటే ప్రజల మధ్య ఏంటంటే అద్భుతమైన ట్రస్ట్ని మన గవర్నమెంట్ మీద, గవర్నెన్స్ మీద ఇది ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఎక్స్పెక్టెడ్ నాన్న. సో అందువలనే ఇది చాలా 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 బ్రాడర్ కాన్సెప్ట్. అలాగే ఇది ఏంటంటే నా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్గా మనకి ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ని కూడా ప్రతి స్థాయిలో ఏంటంటే సేఫ్ గార్డ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజలకు మనము పరిపాలన అందించాలి, ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించాలి. సో దానికోసం మన వంతు ఎఫర్ట్స్ కానీ మన వంతు ప్రయత్నం కానీ ఇవన్నీ చేయాలి. సో అదే ఈ యొక్క ఆర్టికల్లో అద్భుతంగా అనేది మనకి చెప్పడం జరిగింది. అందుకే ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అన్న. సో దట్ ఐ హ్యాడ్ డీటెయిల్లీ అనలైజ్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా చాలా క్రూషియల్ ఆర్టికల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, బీ కేర్ఫుల్ అండ్ వర్క్ హార్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. సరే, అలా వస్తే ఇంకొక ఆర్టికల్ ఉందన్న. ఇది ఏంటంటేనన్నా జమ్మూ అండ్ కాశ్మీర్లో 14 యాప్స్ని గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది. సో ఇక్కడ ఒక తెలుసుకోవాలా మనం. ఓకేనా, టెర్రర్ గ్రూప్స్ అంతా కూడా ఈ యాప్స్ని ఉపయోగిస్తున్నారు, ఇలా తప్పుడు ఇన్ఫర్మేషన్స్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు, కమ్యూనికేషన్స్కి ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకునేసి దుర్ప్రయోగం అనేది చేస్తున్నారు. ఎలాగంటేనన్నా ఎప్పుడూ కూడా ఇలాంటి టెర్రర్ రిడన్ జోన్స్ కానీ ఎప్పుడూ కాన్స్టెంట్ ప్రాబ్లం ఉంటున్న జోన్స్లో ఏంటంటే ఇది మనం రాసే ఆర్టికల్ కాదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. దట్స్ వన్ హెల్ప్ఫుల్. ఇక్కడ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఎప్పుడూ కూడా కొద్దిగా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇష్యూగా ఉంటున్న జోన్. కాకపోతే ఈ ప్రాంతాల్లో ఏంటంటే గవర్నమెంట్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడూ నిఘా అనేది ఉంచుతుంది. సో కొన్ని ప్లాట్ఫామ్స్లో అలాంటి నిఘా మనం ఉంచలేము. అలాగే వాటిని ఎక్కువగా టెర్రర్ అవుట్ఫిట్స్ అనేది ఉపయోగించుకునేసి ఆ ప్రాంతంలో ప్రశాంతత అనేది లేకుండా చేయడానికి అనేది ప్రయత్నం చేస్తుంది. సో అందుకనే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇలా ఉంటున్న ఒక 14 అప్లికేషన్స్ ఫోన్లో మీరు వాడుతుంటారు కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇలాగా కొన్ని 14 అప్లికేషన్స్ అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో వాటి యొక్క పేర్లు తెలుసుకోండి, అప్లికేషన్సే అవి అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాంట్లో కొన్ని యాప్స్ పేరు చెప్తాను, అందుకే ఈ ఒక ఆర్టికల్ మీకు చెప్తున్నాను. త్రీమా. సో త్రీమా అనేది ఒక మెసేజింగ్ యాప్. ఓకేనా, ఎందుకంటే వాట్సాప్ ఇవన్నీ మనందరికీ తెలుసు, కానీ కొన్ని తెలియని విషయం ఉంటాయి. సో అందుకోసమే చెప్పాను. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఇది ఓకేనా ఒక ప్రైవసీని ఇస్తూ, అలాగే ఆ ప్రైవసీ వల్ల ఏంటంటేనన్నా సో మనం అనేది ఏంటంటే దాన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. సో అలాగే లీగల్ యాక్షన్స్ ఏమైనా తీసుకోవాలన్నా కానీ, లీగల్ మెషర్స్ తీసుకున్నా కానీ దాంట్లో చాలా కఠినం. అలాగే జంగీ అనే ఒక యాప్, దీన్ని కూడా బ్యాన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నారు అంటే చూడండి, క్రిప్వైసర్, బీ చాట్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకునేసి ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. తర్వాత విక్కర్మీ అనేది. సో ఇవన్నీ కూడా మెసేజింగ్ యాప్స్ అన్నమాట. సో ఇలాంటి మెసేజింగ్ యాప్స్ ఏవైతే టెర్రరిస్ట్ అవుట్పుట్స్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో వాటిని బ్యాన్ చేశారు. ఇక్కడ చూడండి, బ్రియార్ అనేది ఏంటి, ఇంటర్నెట్ లేకుండానే మనం పీర్ టు పీర్ కమ్యూనికేషన్ చేయగలిగిన ఒక ప్లాట్ఫామ్ అంట. అంటే ఇక్కడ చూడండి, బ్లూటూత్ టెక్నాలజీ, అదర్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామే బ్రియార్ అనేది. సో ఇవి ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో బట్ ఏంటంటే వీ నీడ్ నాట్ టు డిగ్ ఇన్ టు మోర్ ఫ్యాక్ట్స్, బట్ రిక్వైర్డ్ కంటెంట్ మనం మాత్రం తెలుసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఫైర్ఫ్లై. ఓకేనా, ఫైర్ఫ్లై కూడా ఏంటంటే హాంకాంగ్లో. ఓకేనా, సో హాంకాంగ్లో తిరుగుబాటుదారులు, పోరాట వీరులు ఇలా దీన్ని ఉపయోగించుకున్నారు, ప్రొటెస్టర్స్ అంతా కూడా. తర్వాత ఇక్కడ చూడండి, నన్ బాక్స్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్. సో దీన్ని కూడా ఏంటంటే బ్యాన్ అనేది చేశారు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే న్యూస్లో రీసెంట్గా ఏంటంటే వీటిని ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఉపయోగించుకొని వారి యొక్క అజెండాని ప్రజల మధ్య నింపడానికి వీళ్ళు తీసుకొస్తున్నారు. సో వాటిని మనం బ్యాన్ చేశారు. ఇక్కడ ప్రిలిమ్స్లో పేర్ల మీద క్వశ్చన్స్, ఫ్యాక్ట్ మీద, కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకని ఈ నేమ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. అంతకుమించి హెడ్లైన్ చదివితే చాలు, దీనికి మించి డీటెయిలింగ్ అవసరం లేదు. ఓకేనా, సో ఇలా గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చా అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీని నెలకొల్పడానికి మన గవర్నమెంట్ అనేది అడుగులు తీస్తూ ఇలాంటి ఒక యాప్స్ అనేది బ్యాన్ చేసే అవకాశం ఉంది. అందుకే టిక్ టాక్ కూడా బ్యాన్ చేశారు కదా నాన్న, పబ్జీ బ్యాన్ చేశారు. ఇలా ఎన్నో విషయాలు సోషల్ కన్సర్న్ మీద గవర్నమెంట్కి అనేది బ్యాన్ చేసే హక్కులు ఉన్నాయి. దట్ ఈస్ వాట్. ఓకేనా, సో ఇక్కడ ఏ ఆర్టికల్ గురించి చెప్పలేదు కాబట్టి వీఆర్ నాట్ డిగ్గింగ్ ఇన్ టు ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ సో సెడ్ విల్ బీ డిస్కస్ దట్. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం నాన్న. సో యూపీఎస్సీ ఆప్షనల్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? లైవ్
టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకోసం మనం అద్భుతమైన కోర్సెస్ అనేది అందిస్తున్నాం. ఇక్కడ 5,000 రూపాయలు నెలసరి కట్టుకుంటూ కూడా మీరు ఆప్షనల్స్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. మన వద్దన పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. 30,000 రూపాయలు మాత్రమే మీ యొక్క ఫీజు అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అన్నమాట. సో కైండ్లీ కాంటాక్ట్ ద కాంటాక్ట్ నెంబర్. ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా కావాలంటే కూడా వారు అందిస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆప్షనల్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆప్షనల్స్ అనేది లైఫ్ లైన్ ఆప్షనల్ లేనిదే మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది జరగదు. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆప్షనల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆప్షనల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ మోడ్లో. ఓకేనా. సో తర్వాత మనము నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, సెడిషన్ లా. సో సెడిషన్ లా గురించి డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తరలో. సో ఆ యొక్క డిస్కషన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఫైనల్ స్టేజ్లో అనేది ఉంది. సో ఇప్పుడు మనకి తెలియాల్సిందంటే అసలు సెడిషన్ లా అంటే ఏంటి. ఇది మీకు జిఎస్ పేపర్ 2లో వచ్చే ఆర్టికలే. ఈరోజు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మన పాలిటీ రిలేటెడ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పేపర్ అని చెప్తాను, ఎందుకంటే పాలిటీకి సంబంధితమైన ఎన్నో ఆర్టికల్స్ అనేది మనకి ఈరోజు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటేనన్నా గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు సెడిషన్ లాకి అనుసరించి, సెడిషన్ లా అనేది ఏజ్ ఓల్డ్ లా అని అంటాం. సో చాలా వరకు బ్రిటిష్ కాలంలో తెచ్చిన లాసే సెడిషన్ లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది హిస్టారికల్గా మనం ఒక్కసారిగా తీసుకుందాం. వీ గోనా స్టడీ అబౌట్ సెడిషన్ లా. ఇది కూడా ఒక రకంగా బ్రాడర్ ఆర్టికల్ అన్న. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో సెడిషన్ లా అనేది మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో 17వ శతాబ్దంలో, చూడండి 17th సెంచరీ టైంలో, ఓకేనా, 17వ శతాబ్దంలో 1600 నుంచి 1700 మధ్యలో 17th సెంచరీలో ఏంటంటేనన్నా ఇంగ్లాండ్లో ఏంటంటేనన్నా మొట్టమొదటిసారిగా ఈ సెడిషన్ లాస్ అనేది తెచ్చారు. సో దీని ద్వారా ఏంటంటేనన్నా గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా బ్యాడ్ ఐడియాస్ ఏమన్నా ఉన్నప్పుడు, మోనార్కీ అనేది, సో చూడండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నా అంటే వారిని అరెస్ట్ చేయడానికి దానికి దీన్ని ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఏంటంటేనన్నా సో మన ఇండియా విషయానికి వచ్చారే అనుకోండి. సో ఇండియా విషయానికి వచ్చారంటే అప్పట్లో 1837లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉండేవాడు. ఆయన పేరు థామస్ మెకౌలీ. సో ఎవరది? థామస్ మెకౌలే. థామస్ మెకౌలే వచ్చేసి మొట్టమొదటిసారిగా ఏంటంటేనన్నా ఒక డ్రాఫ్ట్ అనేది రెడీ చేశాడు. అంటే ఈ సెడిషన్ లాకి సంబంధితమైన డ్రాఫ్ట్ అనేది, ఓకేనా, లా రూపొందించడానికి ఇండియాలో లా కమిషన్ కూడా హెడ్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా సో ఆ యొక్క లాని అనుసరించి, సో ఇక్కడ చూడండి ఆ యొక్క లాని అనుసరించి ఏంటంటేనన్నా అతను ఒక హిస్టోరియన్, పొలిటీషియన్స్ ఇవన్నీ అనుసరించి ఏంటంటేనన్నా కొన్ని చట్టాలు అనేది రూపొందించారు. అందులో ఏంటంటేనన్నా ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనేది 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది రానుంది. కాకపోతే అక్కడ ఏంటంటేనన్నా అతను డ్రాఫ్ట్ చేసిన లా అనేది ఇగ్నోర్ చేశారు. అప్పట్లోనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయలేదు, ఓకేనా. సో ఇగ్నోర్డ్ అంటే సో తను రూపొందించిన దాంట్లోనే చట్టాలు అనేది మనకి ఇంప్లిమెంట్ అనేది ఐపీసీ అనేది వచ్చింది. సో లాని రూపొందించింది థామస్ మెకౌలీ యొక్క సజెషన్స్ ప్రకారమే. తర్వాత ఏంటంటేనన్నా ఇప్పుడు ప్రజలను అడ్మినిస్ట్రేట్ చేయడానికి అన్నిటినీ చూస్తూ కొన్ని సవరణలు చేయాలి కాబట్టి సో హిస్టారికల్గా తీసుకున్నప్పుడు సర్ జేమ్స్, ఓకేనా, హిస్టారికల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా దొరుకుతుందన్న, అందుకనే ఆ హిస్టారికల్ అనాలిసిస్ ఈ వీడియోలో నేను మీరు చేయాలనుకుంటున్నాను. సో చూడండి సర్ జేమ్స్ స్టీఫన్ అనే అతను ఏంటంటేనన్నా ఒక బిల్ అనేది, లేదంటే ఒక యాక్ట్ అనేది, లేదంటే ఒక అమెండ్మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో అమెండ్మెంట్గా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఏం చేశాడు అంటే సో అదే మనకి 1870లో చూడండి సెక్షన్ 124. సో అతను ఏంటంటేనన్నా సెక్షన్ 124A అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ రోజుటికి కూడా మనకు సెడిషన్ లా అనేది దీని గురించే మాట్లాడుతుంది. సెక్షన్ 124 క్లాస్ ఏలో ఏంటంటేనన్నా సెడిషన్ లా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో. టిల్ నౌ ఇదే అమల్లో ఉంది, ఓకేనా. టిల్ నౌ అంటే ఈ రోజుటికి కూడా దీన్ని ఉపయోగించుకుని సెడిషన్ అనేది వేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటేనన్నా అసలు ఈ సెక్షన్ 124A, ఓకేనా, సెక్షన్ 124A అనేది ఏం చెప్తుంది, ఈ సెడిషన్ లా అనేది ఏం చెప్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది ముఖ్యంగా ఎందుకు అంటే చూడండి ఎనీ పర్సన్, ఏ వ్యక్తి అయినా సరే ఎనీ పర్సన్ ఉన్నారు అంటే వారు బై వర్డ్స్, తన మాటల ద్వారా, ఓకేనా, బై వర్డ్స్ కానీ అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్పోకన్ ఆర్ రిటర్న్, తన మాటల ద్వారా లేదంటే తను రాయడం ద్వారా, ఓకేనా, రిటర్న్ ఫార్మేట్ ద్వారా, లేదంటే ఏదైనా కానీ సైన్స్
ఏదైనా సింబల్స్ కానీ వాటి ద్వారా వ్యతిరేకత్వాన్ని తెలపడం, లేదంటే విజిబుల్ రిప్రజెంటేషన్ అంటాం. ఓకేనా. సో ప్రజలందరికీ తెలిసే విధంగా ఏంటంటేనన్నా తను ఒక విషయాన్ని రిప్రజెంట్ చేయడం. ఓకేనా. సో ఆ రిప్రజెంటేషన్ చేయడం, ఇంకా ఏదైనా కానీ ఇతర మెథడ్స్లో, ఓకేనా, ఎక్సెట్రా 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 అంటే ఇతర మెథడ్స్లో ఏంటంటేనా ట్రై టు బ్రింగ్. ఓకేనా. ట్రై టు బ్రింగ్ అంటే ఏంటంటే ప్రజల మధ్యలో, ట్రై టు బ్రింగ్ ఏంటంటేనన్నా హేట్రెడ్, ఏంటిది ప్రజల మధ్యలో వ్యతిరేకత, అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ హేట్రెడ్ టువర్డ్స్ గవర్నమెంట్, ఏంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా తను యాక్ట్ చేస్తున్నారు అంటే అలాంటప్పుడు దాన్నే సెడిషన్ అంటాం. ఓకేనా. టు ట్రై టు బ్రింగ్ హేట్రెడ్ టువర్డ్ గవర్నమెంట్ పట్ల, గవర్నమెంట్ లా పట్ల అలాగే వీటికి అగెయిన్స్ట్గా ఏదైనా కానీ యాక్ట్ చేస్తున్నారు అంటే సో దాన్ని ఏమంటారంటే దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ సెడిషన్. అంటే ఇదేంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ డిస్లాయల్టీని, సో మన గవర్నమెంట్కి డిస్లాయల్టీని ముందు బ్రిటిషర్స్ అనేవాళ్ళు డిస్లాయల్టీని చాలా కఠినంగా శిక్షించేవాళ్ళు. అందుకని డిస్లాయల్టీని, ఎనిమిటీని స్ప్రెడ్ చేస్తున్నటువంటి విధంగా అనేది చెబుతున్నారు. సో అలాంటప్పుడు దాన్ని కంటెంప్ట్ ఆఫ్, ఓకేనా, కంటెంప్ట్గా తీసుకుంటూ ఖచ్చితంగా ఏంటంటే పనిష్ అనేది చేయాలి. సో అందులో ఏంటంటేనన్నా సెడిషన్ లా అనేది ముందుకు వస్తుంది. సో ఈ సెడిషన్ లా అనేది ఏం చేస్తుందంటేనన్నా నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో చూడండి, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే మీరు గవర్నమెంట్ వ్యతిరేకంగా, ఓకేనా, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఎందుకు ఇది చాలా వరకు ఏంటంటేనన్నా సో బ్రిటిష్ ఇంపీరియల్ లాస్లో ఒకటి అంటారు. ఎందుకంటే చూడండి, సెడిషన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు వాయిస్ చేశారు అంటే గవర్నమెంట్ ఒక తప్పు చేస్తే చెప్పే హక్కు మనకు ఉంది కదా నాన్న. సో అలా ఏదైనా కానీ మనం రైజ్ చేశాము అంటే నాన్ బెయిలబుల్ అఫెన్సే ఈ సెడిషన్ అన్నమాట. సో అలాగే ఈ యొక్క ఇంప్రిజన్మెంట్, సో ఇంప్రిజన్మెంట్ విషయానికి వచ్చామంటే జైల్లో ఎంతకాలం వరకు వేయచ్చు సెడిషన్ చట్టాన్ని అనుసరించి అంటే ఇట్ క్యాన్ బీ నన్న 3 years. సో 3 years టు లైఫ్ టర్మ్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి, 3 years వేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అరిస్టోక్రటిక్ లాస్ అంటాం. అంటే బ్రిటిష్ వారు బ్రిటిష్కి వ్యతిరేకించి ఎవరూ కూడా మాట్లాడకూడదు అనే ఒక ఉద్దేశంతో, అలాంటి ఒక ఆలోచనతో వీరు క్రియేట్ చేసుకున్న చట్టాలు ఇవి. కాకపోతే మన ఇండియన్ చట్టాలు అలా కాదు కదా. డెమోక్రసీలో ప్రజలు ప్రశ్నించాలి, ప్రజలకు రైట్ టు స్పీచ్ అనేది ఉండాలి, అవునా కదా. సో కాకపోతే ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇంకొకటి ఈ యొక్క సెడిషన్ లా అనేది ఏంటంటేనన్నా ఇఫ్ ఎ పర్సన్ ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారనుకోండి దే ఆర్ బ్యాడ్ ఫ్రమ్, ఓకేనా, దే ఆర్ రిమూవ్డ్. అంటే చూడండి, ఇందుకే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఎన్నో తప్పుల గురించి, గవర్నమెంట్ చేసిన తప్పుల గురించి సపరేట్గా ఏ వ్యక్తి మాట్లాడిందైనా చూడొచ్చు. కానీ గవర్నమెంట్ ఆఫీస్లోనే కూర్చొని అక్కడ చేస్తున్న తప్పులను బయట పెట్టే హక్కు ఎవరికన్నా ఉందా? బాగా ఆలోచించండి. లేదు మన ఇండియాలో. కానీ అది కరెక్టా కాదు. ఎందుకంటే అక్కడ చేసే అతనికే తెలుస్తుంది ఎన్ని తప్పులు ఎన్ని ఒప్పులు జరుగుతుంది. సో కాకపోతే అలాంటి విషయాలు బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది కూడా ఒక లా అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అలా గవర్నమెంట్ తప్పు చేస్తుంది, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు అంటే ఏంటంటేనన్నా సో ఖచ్చితంగా ఏంటంటే యూ విల్ బీ సో కాల్డ్ బ్యాన్. అంటే ఆ యొక్క జాబ్ నుంచి మిమ్మల్ని తీసివేయచ్చు. రేపు మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అవుతారన్న, ఆఫీసర్స్ అయినప్పుడు కూడా ఏంటంటేనన్నా మీరు గవర్నమెంట్ చెప్పింది చేయడానికే మీరు ఉంటారే కానీ వ్యతిరేకంగా పోయే హక్కు మీకు ఉండదు. మీరంతా జాబుల్లోకి వెళ్ళిన తర్వాత వీటి గురించి చాలా వరకు తెలుసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏంటంటేనన్నా యాక్చువల్గా ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా సెడిమెంటరీ యాక్ట్స్, చాలా సెడిషన్ యాక్ట్స్ ఏంటంటే కలోనియల్ ఎరా. సో కలోనియల్ ఎరాలో మిగిలిపోయిన చట్టాలని చెప్తున్నారు. సో ఈ చట్టాలు అనేది కూడా మనం మార్చాలి. కాలం మారుతూ ఉంటుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఫ్రీడమ్ మూమెంట్లో స్వతంత్ర పోరాటం ఏదైతే చేస్తున్నారో, ఫ్రీడమ్ మూమెంట్ ఏదైతే చేస్తున్నారో ఆ స్వతంత్ర పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ లోకమాన్య తిలక్ని, మహాత్మా గాంధీని, అలాగే జవహర్లాల్ నెహ్రూని, ఓకేనా, జేఎల్ నెహ్రూని, అలాగే భగత్ సింగ్, మర్చిపోకూడదు మీరు భగత్ సింగ్. సో ఇలాంటి గొప్ప గొప్ప లీడర్స్ని అరెస్ట్ చేయడానికి, ఓకేనా, సో వారు స్వతంత్ర పోరాటంలో పోరాడుతున్న వారిని అడ్డుకోవడానికి ఏంటంటేనన్నా ఈ చట్టాలు అనేది ఉపయోగించారు. ఇప్పుడు దాన్ని దుష్ప్రయోగం చేసుకునేసి ఏంటంటేనన్నా లోకల్ లెవెల్లో గవర్నమెంట్స్ అనేది దుర్ప్రయోగం చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తప్పుగా దాన్ని ఏంటంటే మిస్యూజ్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి చట్టాలను మనం
నిర్మూలించి వాటిని మనం రీస్టడీ చేసి మళ్ళీ ఒక కొత్త తరహాలో మనం లా అనేది క్రియేట్ చేయాలి అనే దానికోసం ఏంటంటేనన్నా ఈ యొక్క డిస్కషన్ అనేది చేస్తున్నారు. సో అందుకోసం ఏంటంటే ఈ సెడిషన్ లాకి అగేన్స్ట్గా ఫైనల్ స్టేజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే. సో ఏంటంటేనన్నా ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్, ఈ పాత చట్టాన్ని మనం తీసేయాలి, కొత్తగా ఏంటంటేనన్నా మనం ఏదైనా కానీ సరైన పద్ధతిలో తీసుకురావాలి అనే దానికోసం వాళ్ళు డిస్కషన్ చేశారు. ఆ డిస్కషన్స్లో ఏంటంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి అనేది వచ్చున్నారు. కాలానికి తగినట్టు ప్రస్తుతం ఉంటున్న మోడర్న్ గవర్నెన్స్కి తగినటువంటి అద్భుతమైన లాని మనం రూపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా అనేది కన్సిడర్ అనేది చేస్తున్నారు నాన్న. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. అలాగే స్టూడెంట్స్, సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంటే మీకు తెలుసు మనం ఒక 4 to 5 ఆర్టికల్స్, 6-7 ఆర్టికల్స్ అనేది 1 hour ఆఫ్ టైంలో కవర్ చేస్తున్నాం. కానీ మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి ఇవి సరిపోవు. మీకు హిందూలో నుంచి ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ కావాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా ఆర్టికల్స్ కావాల్సి ఉంటుంది. వేరే డౌన్ టు ఇయర్, పిఐబి, యోజన, కురుక్షేత్రం లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా మీకు కరెంట్ అఫైర్స్ రిక్వైర్డ్ ఉండాలి. అలాగే అవి అర్థమయ్యేలా ఉండాలి, క్వాలిటేటివ్గా ఉండాలి, డీటెయిల్గా ఉండాలి, మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో అనేది ఉండాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెథడ్లో మనము ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా ఇది మీకు 5,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. సో ఎవరైతే ఈ కోర్స్ పొందాలి అనుకుంటున్నారో యూ క్యాన్ డైరెక్ట్లీ బై దిస్ కోర్స్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ అన్న. రోజు 8 గంటలకు మార్నింగ్ 8 AM నేనే పర్సనల్గా ఆ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. అక్కడ మీకు 10 to 20 ఆర్టికల్స్ అనేది రోజు కూడా మనము డిస్కస్ చేస్తూ ఉంటాము. సో 10+ ఆర్టికల్స్ అనేది తప్పకుండా మనము డిస్కస్ చేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రూషియల్గా ఉంటున్న ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే స్టూడెంట్స్, నేను మీ ఎస్పీఆర్ సార్ లైవ్లో మీకు యూపీఎస్సీ జోగ్రఫీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు సపరేట్గా యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంటున్న యూపీఎస్సీ జోగ్రఫీ అనేది 5,000 రూపీస్ ఫీజ్కి మీకు అవైలబుల్లో అనేది ఉంటుంది. సో దోస్ హూ ఆర్ నీడెడ్ టు అటెండ్ దిస్ కోర్స్ యూ క్యాన్ టేక్ దిస్ కోర్స్ అన్న యూపీఎస్సీ జోగ్రఫీ అనేది. సో ఐ విల్ బీ డీలింగ్ పర్సనల్లీ ప్రతి పాయింట్ లైన్ టు లైన్ ఇమేజ్ ఓరియంటెడ్గా డీటెయిల్గా అనేది అద్భుతమైన క్లాసెస్ అనేది మీరు పొందవచ్చును. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ బై దిస్ కోర్స్ అండ్ కీప్ ప్రిపేరింగ్ అన్న. సో ఇలా ఇంకా మల్టిపుల్ కోర్సెస్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తూ ఉన్నాము. అలాగే మర్చిపోవద్దు, మీ యొక్క ఆన్లైన్ కోర్సెస్ యొక్క టైం వ్యాలిడిటీ అనేది లిమిటెడ్గా ఉంది. 15 మే 15th మే తర్వాత మీ యొక్క ఫీజ్ అనేది రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో 10,000 రూపీస్ దాకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ముందే ఉపయోగించుకోండి. ఎందుకంటే తర్వాత ఫీజ్ అనేది నేను ముందే చెప్పాను, ఇక్కడ ఫీజ్ కూడా రివైజ్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్. సో ఆల్రెడీ రివైజ్ చేశారు. సో అలాగే ఇక్కడ కూడా చూడండి, సో 15th మేలోగా జాయిన్ అయ్యారంటే మీ ఫీజ్ 60,000 రూపీస్ మాత్రమే. తర్వాత మీకు 10,000 రూపీస్ దాకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి kindly utilize this golden opportunity. Okay guys, bye bye, take care, have a nice day. This is me SPR signing off.